Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసుకు సంబంధించి అందరి మధ్య జరుగుతున్న చర్చ ఏంటంటే సాయి కృష్ణకు ఎటువంటి శిక్ష పడుతుంది. సో ఈ కేసులో సాయి కృష్ణకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడ్వకేట్ రచనారెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రచనారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. రచనారెడ్డి గారు, అందరి మధ్యలో కూడా ఇప్పుడు సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి ఒకటే చర్చ జరుగుతోంది. అప్సరని హత్య చేసిన సాయి కృష్ణకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఎటువంటి శిక్ష పడుతుంది అసలు ఈ కేసులో? అయితే సాయి కృష్ణ అనే నిందితుడు ఇప్పుడు ఒక కంప్లైనెంట్ ఉండడంతో పాటు, అంటే అప్సర అసలు కనిపించకుండా వెళ్ళిపోయింది, కనిపించడం లేదు అని కంప్లైంట్. అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ తోనే కొంచెం ఇన్వెస్టిగేషన్ మేరకు ఈ అసలు ఫ్యాక్ట్ ప్యాటర్న్ తో కలవడం లేదు అని అతని మీద డౌట్ వచ్చి అతన్ని గట్టిగా అడిగితే అతను డిస్క్లోజ్ చేసిండ్రు అని అంటున్నారు ఇప్పుడు పోలీసులు. అయితే ఇప్పుడు ఈ కేసులో తను ప్రైమ్ అక్యూజ్డ్, ప్రధాన నిందితుడు కాబట్టి ఒకవేళ ఈ అంటే ఇప్పుడున్న సిచ్యువేషనే, అంటే ఒకవేళ అతను నిజంగానే ప్రైమ్ అక్యూజ్డే అయితే అతనికి అగేన్స్ట్ ఎవిడెన్సెస్, అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రిలిమినరీ ముఖ చిత్రం ఏంటంటే దే హ్యాడ్ అ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ లో తను లీగలైజింగ్ ద రిలేషన్షిప్, పెళ్లి అది ఇది అని అన్నది కాబట్టి, తనకు ఆల్రెడీ పెళ్ళై ఉన్నది కాబట్టి తనను హత్య చేసిండు అని మనకు వచ్చిన ప్రైమరీ ఇతనే ఇచ్చిండా, ఇతనే అంటే పోలీస్ దగ్గర చేసిన కన్ఫెషన్ అసలు కోర్టులో చెల్లదండి. దానికి అంటే చాలా కరోబరేటివ్ ఎవిడెన్సెస్ ఉండాలి. అంటే పోలీస్ వాళ్ళు ఏమి ఇతన్ని ఒత్తిడి పెట్టలేదు, లేకపోతే థర్డ్ డిగ్రీ అతను ఇష్టానుసారంగా ఇచ్చిండు. సో దర్స్ అ లాట్ ఆఫ్ కరోబరేషన్ రిక్వైర్డ్. సో అది అలా ఉండగా అసలు హార్డ్ ఎవిడెన్స్, అంటే టైం లైన్లు అప్సర ఇది చేసుకుంటున్న, అంటే లైక్ ఆమె స్కెడ్యూల్, టైమ్ లైన్స్ ఆఫ్ ద ఎలిజిడ్ అంటే కిడ్నాపింగ్ లాంటిదే. ఎందుకంటే తను వెళ్ళడానికి అంటే కలవడానికి వెళ్ళినప్పుడు అతను ఇంకెక్కడికో తీసుకెళ్లాడు కాబట్టి. సో ఆ ఎంటైర్ టైమ్ లైన్ ఏం జరిగింది, ఎవరికేం తెలుసు, ఫిజికల్ ఎవిడెన్స్, ఇతని మీద సాయి కృష్ణ మీద ఉన్న ఫిజికల్ ఎవిడెన్స్, తనకు సంబంధించి అంటే లాస్ట్ డే కి సంబంధించి ఫిజికల్ ఎవిడెన్స్ ఎలా, అంటే తను ఒక చోటు నుంచి ఇంకో చోటు శంషాబాద్ కి ఎలా ట్రాన్స్పోర్ట్ సరూర్ నగర్ కి ఎలా ట్రాన్స్పోర్ట్ చేసిండ్రు ఇతను. సో అదంతలా అంటే ఒక ఎవిడెన్స్ ఉంటది. ఎప్పుడైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎంత పెద్ద ఇట్స్ కాల్డ్ పర్ఫెక్ట్ క్రైమ్ అంటారు. సో దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ క్రైమ్. ఖచ్చితంగా ఒక నేరస్తుడు ఏదో ఒక క్లూ అయితే ఇస్తాడు. ఇక్కడ ఇతను కోర్టులో అంటే లైక్ ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది, ఇంకా చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేది ఉంటది మేడం. ఒకవేళ ఇతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, అంటే నేను ఫైల్ అవుతుంది అని అనుకుంటున్నాను, అది 302 అంటే హామిసైడ్ కింద ఫైల్ అవుతుంది. అంటే ఇతను ఇంటెన్షనల్ గా పకడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేసినట్టు. సో 302 ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత మేము చెప్తున్న ఈ కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, ఆమె లాస్ట్ ఫ్యూ డేస్ లో ఏం జరిగింది, అతను ఇంకోటి కూడా చెప్పాడంట, అండ్ అది కూడా వాళ్ళు సైంటిఫికలీ నిర్ధారించాలి. షీ హ్యాడ్ అన్ అబార్షన్ రీసెంట్లీ అని చెప్పేసి. సో ఆల్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ ఫిజికల్ ఎవిడెన్స్ ఇదంతా, అంటే ఈ లాస్ట్ 2 days ఎలా పోలీస్ వాళ్ళు ఒక సైంటిఫిక్ కథ ఎలా వాళ్ళు చిత్రీకరిస్తారో ఎవిడెన్స్ బేసిస్ మీద, అది మొత్తం ఇన్వెస్టిగేషన్ లో అవుతుంది. దాని తర్వాత ఒక
charge sheet with the detailed reports of investigation, her whereabouts, her relationships, her friends, ఇతనితోని సంబంధాలు ఎలా ఉండే, ఆ లాస్ట్ డే ఏం చేసిండు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది, ఇతని మీద అంటే ఇదంతా ఒక అంశం అయితే చార్జ్ షీట్ ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఫైల్ అవుతుంది. అప్పుడు ఇతని మీద ఉన్న అభియోగాలు అంటే అక్యూజేషన్స్, అలిగేషన్స్ 302 కి సంబంధించిన ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రయల్ లో మళ్ళీ విట్నెస్ టెస్టిమోనీ, ఎక్స్పర్ట్ టెస్టిమోనీ, ఫోరెన్సిక్ టెస్టిమోనీ, FSL అంటే ఆటోప్సీ, ఈమె మీద చేసిన పోస్ట్ మార్టమ్ ఆటోప్సీకి సంబంధించిన డీటెయిల్స్, ఎలా ఆమెను చంపేశారు అంటే వాడిన రాయి అని అన్నారు, అంటే ఒక 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 స్టోన్, ఒక పెద్ద రాయి అని అన్నారు. కానీ వాట్ ఎవర్ ద ఇన్స్ట్రుమెంట్ అంతా ట్రయల్ లో విట్నెసెస్, ఎగ్జామినేషన్స్, టెస్టిమోనీ, పర్సనల్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, విట్నెస్ టెస్టిమోనీల తర్వాత అతను నేరం చేశాడా చేయలేడా అనేది నిర్ధారణ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ఒకవేళ అతను ట్రయల్ లో స్టార్టింగ్ లోనే మనము జడ్జి మనను అంటే ఒక అక్యూజ్ ని మీరు గిల్టీ ప్లీడ్ చేస్తారా, నాట్ గిల్టీ ప్లీడ్ చేస్తారా అని అడుగుతాడు జడ్జి గారు. అక్కడ నాట్ గిల్టీ ప్లీడ్ చేస్తేనే ఇదంతా అవుతుంది. అంటే పోలీసు వాళ్ళు మా కన్ఫెషన్ ఇచ్చాడు ఇతనే, అదంతా రాసినా గానీ ప్రాసిక్యూషన్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఇతనే చేశాడు అని ప్రూవ్ చేయాలి. అది ఎప్పుడు నాట్ గిల్టీ అని ప్రాధేయపడితేనే. అంటే ఇఫ్ హిస్ వెన్ ద జడ్జ్ ఆస్క్స్ హిమ్, ఇఫ్ హీ సేస్ హీ ఈస్ గోయింగ్ టు ప్లీడ్ యాజ్ నాట్ గిల్టీ. కానీ ఒకవేళ సాయి కృష్ణ ఇప్పుడు అంటే చెప్తున్న అంశాల ప్రకారము అదంతా దాని ప్రకారం ఒకవేళ సాయి కృష్ణ ముందట చార్జ్ షీట్ తర్వాత ట్రయల్ స్టేజ్ లో గిల్టీ అని ప్లీడ్ చేస్తే ఇదంతా ఉండదు. డైరెక్ట్లీ అతనికి ఎంత సెంటెన్స్ ఇవ్వాలా, కఠిన కారాగారమా లేకపోతే లైఫ్ సెంటెన్స్ అనేది అంటే ఆ సెంటెన్సింగ్ మాత్రమే డిసైడ్ అవుతుంది, కానీ అతను గిల్టా నాట్ గిల్టీ అనేది డిసైడ్ కాదు. అయితే ఈ క్రమంలోనే అంటే నాట్ గిల్టీ అనేది డిసైడ్ చేయడంలోనే ఈ ట్రయల్. సో రచనారెడ్డి గారు, ఏదైతే అంటే గతంలో ఇప్పుడు అప్సర అంతకు ముందే పెళ్లి చేసుకోవడం కానీ, సో ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను సూసైడ్ చేసుకోవడం, ఎవరైతే సూసైడ్ చేసుకున్న అంటే అప్సర మాజీ భర్త అనుకో సూసైడ్ చేసుకున్న వ్యక్తి వాళ్ళ మదర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆవిడ కూడా మాట్లాడారు. వీళ్ళ వేధింపుల వల్లే, ముఖ్యంగా అప్సర తల్లి విషయం కూడా తీసుకొచ్చారు ఆవిడ. సో వీళ్ళ వేధింపుల వల్లే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి, సో తర్వాత వాళ్ళకి చెప్పకుండా అబార్షన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం అంతా అంటే అప్సర అంటే వీళ్ళ పెళ్లికి ముందే అప్సర ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఫస్ట్ ఆ పెళ్ళప్పటికే తన మీద ఒక చీటింగ్ కేసు ఉందని ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తెరపైకి వచ్చాయి. సో వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం జరిగింది కదా. సో వీటినన్నిటినీ కూడా ఆ యాంగిల్లో కూడా చూసే అవకాశం ఉందంటారా? ఒక మోసం చేసి తనని అంతగా డిస్టర్బ్ చేసినందుకే తను ఇలా చేయాల్సి వచ్చింది, సాయి కృష్ణ హత్య వరకు వెళ్ళాడు అనే కోణంలో ఏమన్నా ఆలోచించే అవకాశాలు అసలు ఉంటాయంటారా? దాని రెలవెన్స్ చూస్తారండి. ఇక్కడ అంటే రేప్ లోనైతే ఖచ్చితంగా విక్టిమ్ క్యారెక్టర్ ని ఎప్పుడైనా అది టెస్టిమోనీ విట్నెస్ హరిగినోళ్ళకు అసలు తీసుకోరు. అయితే ఇక్కడ సాయి కృష్ణ అనేట ఆయన ఒక్క ఆయననే అక్యూజ్డ్ గా వీళ్ళు జడ్జ్ ముందట పెడితే సాయి కృష్ణను అంటే అప్సర అనే ఇప్పుడు చనిపోయిన ఆమె దాంతో మనస్తాపం చెంది అతను ఇది చేసిండంటే అది ఒక అంటే అది అసలు మర్డర్ కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్ ప్రీమెడిటేటెడా లేకపోతే ఒక హీట్ ఆఫ్ ప్యాషన్ అంటే ఒక సడన్ గా కోపం వచ్చి ఏం చేయాలనో తెలియక అక్కడనే ఆ కోపంలో చంపేశాడు అనే కోణం నుంచి చూడాలా అనేది జడ్జ్ గారు డిసైడ్ చేస్తారు. కానీ సాయి కృష్ణ అప్సర ప్రీవియస్ మ్యారేజ్, ప్రీవియస్ రిలేషన్షిప్, దాని తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ
ఎక్స్ Mother. అత్తగారు చెప్పిన మాటలు అదంతా రెలవెంట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ సాయి కృష్ణ అప్సరాను ఎందుకు చంపాడు ఆ యాంగిల్ నుంచే మనం చూడాలి. ఒకవేళ సాయి కృష్ణనే తను అప్సర ఇంకా ఎవరినో చీట్ చేసింది అనడము ఎంత రెలవెంట్ అనిపిస్తుందో జడ్జ్ కి అప్పుడు చూస్తాడు. ఒకవేళ ఇఫ్ హీ థింక్స్ ఇట్స్ రెలవెంట్ దానికి ఆబ్జెక్షన్ చెప్పారు. ఇఫ్ హీ థింక్స్ ఇట్స్ ఇర్రెలవెంట్ దానికి ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చెప్తారు. సో ఇక్కడ సాయి కృష్ణ అక్యూజ్డ్ ఇవాళ సాయి కృష్ణ, కానీ ఇంకొంతమంది చేరే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇది ఇంకో రకంగా జరిగిన హత్య అన్నట్టు షీట్ ఉట్టి సాయి కృష్ణ మీదనే ఫైల్ అవుతుందా, లేకపోతే ఇది ఒక ప్రీ మెడిటేటెడ్ గ్రూప్ గా చేసిన హత్యనా, అదంతా మనం చూడాలి. బేసికలీ ఒక ఎవిడెన్స్ రెలవెన్స్ ప్రకారమే జడ్జి గారు దాన్ని పరిగణలకు తీసుకుంటారు. ఇక్కడ సాయి కృష్ణ అప్సరను ఎందుకు చంపాడు అనే ఆస్పెక్ట్ మీదనే ఆ డిఫరెంట్ కోణాల నుంచి దర్యాప్తు ఇంకా జడ్జి గారి క్వశ్చనింగ్ కూడా ఉంటది. కానీ అప్సర తన ప్రీవియస్ దీంట్లో యాజ్ లాంగ్ యాజ్ ఆ ఇష్యూస్ వీళ్ళ రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటే అవి ఇర్రెలవెంట్ అయితే, వీళ్ళ రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేసి మర్డర్ కి దారి తీసాయి అని జడ్జి గారు అనుకుంటే దెన్ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ రెలవెంట్. కానీ ఇది చాలా ప్రిలిమినరీ స్టేజెస్ అండి. మనం ఇప్పుడే అతని గిల్టీగా డిక్లేర్ చేసేసి చేయలేము. ఇట్స్ వెరీ ప్రిలిమినరీ. ఓకే. సో రచనారెడ్డి గారు, అయితే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. సో అంటే గత చరిత్ర అంటే సాయి కృష్ణ గతంలో ఎలా ఉండేవాడు? ఎందుకంటే చాలా మంది అతను చాలా ఇన్నోసెంట్ అని అట్లా ఇటువంటివి అంటే మంచి వ్యక్తి అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సాయి కృష్ణ ఒకవేళ నాట్ గిల్టీ అని జడ్జి గారు ముందట బిహేవియర్ హిస్టరీ, అతను ఇంకో వాళ్ళతో ఉండేవాడు, ప్లస్ వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండే అంటే ఇదంతా మళ్ళీ తిరిగి వీళ్ళిద్దరి రిలేషన్షిప్ దగ్గరికే వస్తుంది. సో అది జడ్జి గారు రెలవెంట్ అనుకుంటే ఖచ్చితంగా హీఈస్ గోయింగ్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. అందుకని అంటున్నా, తన ప్రీవియస్ అంటే బిహేవియర్ మంచివాడు, సడన్ గా వీళ్ళ మధ్యలో ఏమో మనస్పర్ధలు వచ్చి అతనికి భరించరాని కోపం వచ్చినందుకే ఇలా జరిగింది అంటే జడ్జి గారు దాన్ని ఒకలాగా చూస్తారు. కానీ ఇప్పుడు ఈ 2 రోజుల్లో చెప్పడం ఏంటంటే తను పక్కాగా ప్లాన్ చేసి ప్రీమెడిటేటెడ్ గా తనను పిలిపించి అక్కడి నుంచి ఇంకో 3rd ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ చంపేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు, అందులో మ్యాన్ హోల్ లో ఇచ్చేశారు అని మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇది కూడా తను ఆల్రెడీ పెళ్లై ఉన్నవాడు తనను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పేసి ఇది ఇలా చేసింది అని ఇప్పటి వరకు వస్తున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మనం. సో ఇది కాదు అనేది ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తుంది మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రచనారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వకేట్ రచనారెడ్డి గారితో మనం ఇప్పటి వరకు మాట్లాడాం. సో ఇన్వెస్టిగేషన్ లో ఇంకా కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది వేచి చూడాలని చెప్తున్నా.